15 ఏళ్ల నుంచి పదవి అని అన్నీ కోల్పోయాను. ఇది మాత్రం ప్రేమ అని చివరికి గెలిచింది. ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి. వసు పద. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ వస్తా అంటే నాకు ప్రాణం అంకుల్, మీకంటే బాగా చూసుకుంటాను అంకుల్. నా మాట వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా మాట వినండి అంకుల్. ఈశాని కాపాడండి, ఈశాని కాపాడండి, మీకు దండం పెడతాను. ఈశాకి చిన్నప్పటి నుంచి హార్ట్ లో హోల్ ఉంది, అందుకే ఎప్పుడు బయటకు పంపించావు. రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాం. డాక్టర్స్ బ్రతకడని చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి వెంట బ్రతికించాలి. బాబా మీకు దండం పెడతాను, ప్లీజ్. ఈషా 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 బాబా అమ్మకి చెప్పి ఏడవద్దని, నాకేం కాదని చెప్పు బాబా. చెప్పు బాబా, చెప్పు. ఈషా ఈషా నన్ను చూడరా. ఈషా నీకేం కాదురా. ఈషా రే, ఈషా నన్ను చూడరా. ఈషా ఈషా ఇక చాలరా, ఇక్కడ నుంచి బయలుదేరదాం. నేను ఎవరిని అనుకుంటున్నావా? దేవుడి పేరుతో జనాల్ని మోసం చేస్తున్నావని నిన్ను పట్టుకోవడానికి వచ్చిన హేతువాదిని. నా పేరు చైతన్య. నీ గురించి ఎంక్వైరీ చేశాక అర్థమైంది నువ్వు ఇక్కడున్నది మోసం చేయడానికి కాదని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిపోతే నీకు సమాధి కట్టి ఇప్పుడే ఇక్కడే నీ పేరుతో వ్యాపారం మొదలెట్టేస్తారు. ఇవన్నీ నాకెందుకు సార్? నన్ను వదిలేను సార్ ప్లీజ్. ఇదంతా నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే గెలిపించాలి. నన్ను నమ్మినందుకే కదా సార్ ఈరోజు ఈషా నా చేతుల్లో చనిపోయాడు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. అవన్నీ ఈ అమ్మాయి గురించి చేశా సార్. తనని కలిసాక జీవితం మీద ఆశ కలిగింది. ఈశాన్ చూశాక ఆనందం ఏంటో తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరంటే నేను ఎక్కడున్నా ఒకటే కదా సార్. అసలు ఇవన్నీ తెలియకముందు ఇంత దాగి పడుకుంటే లేస్తే బతికినట్టు, లేకపోతే పోయినట్టు. కానీ ఇవన్నీ తెలిసాక వీళ్ళు లేరంటే భరించే అంత శక్తి నా దగ్గర లేదు సార్. సార్, వీడిదంతా చేసింది మీ కూతురు ప్రేమ కోసం సార్. మీ కూతురు కూడా వీడినే ప్రేమిస్తుంది. అడగని కావాలంటే ఏమ్మా? దయచేసి పెద్ద మనసు పెట్టుకుని ఇద్దరిని అర్థం చేసుకోండి ప్లీజ్. నా కూతురికి నే అంటే ప్రాణం సార్. అలాంటిది నాకు తెలియకుండా వాడితో వెళ్ళిపోదాం అనుకుందంటే తను వాడిని ఎంతగా ఇష్టపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు వాడు మామూలు మనిషి కాదు సార్, దేవుడు. కొన్ని లక్షల మంది వాడిని ప్రేమిస్తున్నారు. నా కూతురు ప్రేమ విషయం వాళ్ళకి తెలిసిన రోజు నా కూతురునైనా చంపేస్తారు, లేదా వాణ్ణైనా చంపేస్తారు. ఇవన్నీ అక్కర్లేదు సార్. వీడే దేవుడు అవ్వకపోయి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, అంతే.